సన్ రైజర్సు పంజాబ్ సూపర్ కింగ్స్ని సింపుల్గా పక్కకి నెట్టి ఏకంగా బోర్డులో టాప్ 1కి చేరింది. 14 పాయింట్లు, 0.737 నెట్ రన్ రేట్తో ముందుకొచ్చింది. నిన్న పంజాబ్ సూపర్ కింగ్స్ అసలు అప్రతిహాతంగా దూసుకుపోతుంది, కాస్త వరుసపెట్టి 2 దెబ్బలు తినడంతో కాస్త సన్నగిల్లినట్టుంది వాళ్ళ శక్తి. నిన్న దెబ్బతినేశారు. సెంచరీ చేసిన వాళ్ళు ఓడిపోతారు అన్నటువంటిది మరొకసారి తేలింది. కనోలి 107 నాట్అవుట్ 59 బంతుల్లో, చివరికి అది కాస్త వృధా అయిపోయింది. అదే సందర్భంలో ఎవరు సెంచరీలు చేయలేదు సన్ రైజర్సు. వికెట్లు పడతా వచ్చిన అద్భుతమైనటువంటి ఆట తీరు ప్రదర్శించి చివరిలో క్లాసెన్ 69 కొట్టడంతో అద్భుతమైనటువంటి సాధించారు. 230 దాడులు కొడితే ఆ తర్వాత మంచి బౌలింగ్తో పంజాబ్ సూపర్ కింగ్స్ని ఆపడంలో సక్సెస్ అయ్యారు. ఫైనల్గా 202 దగ్గర ఆగిపోయింది వీళ్ళ ఇన్నింగ్స్. ఓవరాల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ 1కి చేరిపోయింది.